100 రోజుల్లో చంద్రబాబు నాయుడు కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయాడు కాబట్టే, మమ్మల్ని కార్నర్ చేయటానికి ఒక మతాన్ని రెచ్చగొడుతున్నాడు మా మీద అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ అండి. మరి దాన్నేమంటారు? ఏమండి అసలు కుల కుల మతాలు అనేది అసలు మామూలుగా ఈ టీడీపీ హయాంలో కానీ ఈ దేంట్లో కానీ అసలు లేదు. కుల మతాలు అనేది లేదు. ఎప్పుడైనా అసలు ఎప్పుడు చెప్పారండి? అసలు ప్రతి మతానికి గౌరవిస్తారు, ప్రతి మతానికి గౌరవిస్తారు. హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ. అసలు వాళ్ళు తావకతూకలు చేసి ఆ లడ్డూలు నెయ్యిలో పంది కొవ్వు కలిపి అవి కలిపి ఈ కలిపి వాళ్ళు తక్కువగా ఇచ్చేసుకొని వాళ్ళు వీళ్ళ మీద నెపం నడతం ఏందండి? అసలు ఎందువల్ల అట్లా నెడుతున్నారు? వాళ్ళు కప్పుపించుకుంటానికి, వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పుపించుకుంటానికి అట్లా చేస్తున్నారు అనమాట. ఇది కేవలం చంద్రబాబు గారి మీద ఇట్లా అభాండాలు వేస్తున్నారు. 100 రోజుల పరిపాలనలో ఇది బయటికి రాకుండా అట్లా చేయడం అనేది వేస్ట్ మాట. 100 రోజుల్లో శుభ్రంగా నీటుగా చేశాడు. 100 రోజుల పరిపాలన బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడ ఇచ్చేసిందండి? అసలు ఇస్తానన్ని హామీలన్నీ అగ్గొట్టి చంద్రబాబు నాయుడు దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే మా మీద కేసులు పెడుతున్నారు. వైసీపీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? అసలు ఇంతకుముందు మీరు చేసింది ఏందండి? మీరు చేసింది ఏంది అసలు ఇంతకుముందు? అంటే మీరు అడ్డుకున్నారు కాబట్టి ఆ అవతల వాళ్ళ మీద అట్లా మెప్పని నెడుతున్నారా? అంతే తప్ప వేరేదేం లేదుగా. మీరు చేశారు ఆ తప్పులు, అందుకని యువతల మీద మీరు నెపం నెడుతున్నారు. అంతే తప్ప ఎవరిని అడ్డుకోవట్లేదు, ఎవరిని ఇచ్చేయట్లేదు. 100 రోజుల పరిపాలన సూపర్ 6గా దూసుకుపోతుంది. ఒక వరదల్లో కానీ, ఒక ఆర్నిసలు కష్టపడి 74 ఏళ్ల వయసులో ఆయన వరదల్లో కానీ ఈరదల్లో కానీ ఒక వారం రోజులు అక్కడే ఉండి ఆయన రేయి పగలు కష్టపడి చేసింది ఆయన. ప్రతి మసీద్కి, ప్రతి చర్చికి, ప్రతి దేనికి ఆయన గుళ్ళకి, గోపురాలకి, బండ్లకి, వెహికల్కి బాగా ఇదైన దానికి కూడా ఖర్చు ఇచ్చేసి ప్రతి ఇంటికి 25,000 రూపాయలు ఇచ్చి ఆయన ఇచ్చేసి డెవలప్ చేస్తుంటే, రేపు దీపావళి కాడ నుంచి గ్యాస్ ఇచ్చేస్తున్నారు, సిలిండరు ఫ్రీ, 3 సిలిండర్లు ఫ్రీ. ఇంకేందండి ఇచ్చేది? తల్లికి వందనం అని చెప్పి తల్లికి పంగనామం పెట్టి తండ్రి చేతిలో 100 రూపాయల మందు బుడ్డి మాత్రం పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదండి. ఆయన పెట్టి మందు బాటిళ్ళు, రకరకాలుగా పిచ్చి మందులు పెట్టేసి ఆయన అట్లా మాట్లాడుతున్న సబబండి. అసలు తల్లికి వందనం ఇస్తానన్నారు కదండి, ఇస్తున్నారు కదా. ఎప్పుడు ఇచ్చేసేది? ఇస్తారు. ఇప్పుడే కదా, మొన్నే వరదలు పోయినాయి. 100 రోజులు పరిపాలన, అన్ని సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు పెన్షన్ కూడా పెంచంగానే అమ్మటినే పెంచి 1000 రూపాయలు పెంచి అమ్మటినే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి? ఆయనలాగా 4 సంవత్సరాలు చేయలేదు కదండి ఒక 1000 రూపాయలు పెంచడానికి. ఈయన దన్మని 1000 రూపాయలు చెప్పంగానే అట్టగే ఇచ్చారు పెన్షను. సిలిండర్లు రేపు దీపావళి నుంచి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు. ఇంకేందండి కావాల్సింది? సంక్షేమ పథకాలు అనేది ప్రత్యేకంగా ఇప్పుడు టీడీపీ హయాంలో వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. అసలు వీళ్ళు చేసిన మొత్తం దురాగతాలు, దోపిడీలు, దుర్మార్గాలు చేసి వీళ్ళు వాళ్ళకి చెప్పే అంత ఇది ఎక్కడుందండి? అసలు ఏం లేదంటారా? మరి చంద్రబాబు నాయుడు అసలుకి ఏదైతే కనుక ఆయన మాట్లాడుతున్నారో అవన్నీ అబద్ధాలే, ప్రజలెవరూ నమ్మొద్దు, చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేశాడు అనేది ప్రధానంగా వైసీపీ పార్టీ కానీ వైసీపీ నాయకులు అందరూ చేస్తున్న ఆరోపణ. మరి ఇదే మాట కొడాలి నాని కూడా చెప్తున్నాడు కదా. కొడాలి నాని ఏముందండి, నోట్లో ఇది వేసుకొని ఆ పాన్ పరాకులు వేసుకొని పొద్దు కూకులు ఆయన నమ్ములుతా మందు తాగి ఆయన మాట్లాడితే ఎట్టకండి. ఆయనకి ఒక మినిస్ట్రీ ఇచ్చారు. ఏం చేశాడండి మినిస్ట్రీ ఇస్తే? ఆయన నియోజకవర్గంలో ఆయన గెలవగలిగాడండి? గెలవలేదు. అంటే తప్పులు చేశాడు కాబట్టి గెలవలేంది. జనాలు బుద్ధి చెప్పింది అందుకనే కదా, కూర్చోబెట్టింది పక్కన కూర్చోయాను అని. ఆయన మాట్లాడితే ఎట్టకండి? ఆయన చేసిన అన్ని దోపిడీలే కదండి. కొడాలి నాని చేసిన దోపిడీలే, అన్ని దోచుకున్నాడు, అన్నీ ఇచ్చేసుకున్నాడు. ఇంకా ఆయన మాట్లాడేది ఏంటండి? ఇక్కడ పబ్లిక్లో చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పడానికి ఇంకేం చెప్తాడండి ఆయన? అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ మాటలు చెప్తున్నారు, అంతే తప్ప వేరేది ఏమి లేదండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి చేయలేదు, అసలు ప్రజలకు మంచి చేయటం లేదు, ప్రజల్ని వంచేస్తున్నాడు అనేది ప్రధానంగా గుడివాడ అమర్నాథ్ కానీ వైసీపీ నాయకులందరూ కానీ బయటకు వచ్చి చేస్తున్న ఆరోపణలు అని. నిజంగానే ప్రజలందరినీ వంచాడా చంద్రబాబు నాయుడు? ఏమండి, ఆ రకంగా దూకుడు చేసుకొని ఆ రకంగా కంపెనీలకి రాబట్టుకోవడానికి ఇప్పుడు ఎన్ని తిప్పలు పడుతున్నారండి. మొత్తం ఆయన హయాంలో మొత్తం కంపెనీలు మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు వస్తున్నారండి. ఎందువల్ల వస్తున్నారండి? ఆయన డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి వస్తున్నారండి అందరూ. ఈయన అసలు ఏం చేశాడండి? ఉన్న కంపెనీలు మొత్తం పోయినాయి కదండి వెనకాలకి.
ఉన్న కంపెనీలు మొత్తం పోయినాయి. అమరావతి చూస్తే ఆ చెట్లు గిట్లు పొట్లు అట్లా చేసేసి మొత్తం నాశనం చేసి పెట్టేశారు కదండి. ఇప్పుడిప్పుడే కదండి మొత్తం ఈ మొత్తం శుభ్రం చేసుకుంటా ఇవన్నీ 100 రోజులు ఇవన్నీ చేశాడు కదండి ఆయన. ఇంకేం చేయాలండి? అంత కష్టపడి ఇంకా ఇంకా డెవలప్ చేస్తానికి ఆయన ఆస్కారం ఉంది. 100 రోజులే, ఈ 10-15 రోజులు వరదలకే పోయింది. ఆ వరదల్లో కూడా పాపం ఆయన నుంచొని అహర్నిశలు కష్టపడి చేశాడండి. ఇంకెవరు చేశారండి? ఆయన కనీసం వచ్చి ఊరం కనపడి వెళ్ళిపోయాడండి. ఆయన పాపం బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడండి పాపం. ఎందుకంటారు పదే పదే బెంగళూరు ప్యాలెస్కి వెళ్తుంది? 3 సార్లు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయి ఆయన ఆస్తులను కాపాడుకుంటాను సార్, అంతే తప్ప వేరే ఆయన ఇక్కడ ఉంటే ఏదన్నా మళ్ళీ ఎలిగేషన్స్ లేపుతారేమో, ఏదన్నా ఇది వస్తాయేమో ఆయన దోచుకుని వెళ్ళిపోయాడు కదా. ఆయన మొత్తం అక్కడ దాచిపెట్టుకున్నాడు. మరి ఎట్టా కాపాడుకోవాలి కదా, దానికోసం ఆయన పాపం ఆయన కష్టపడుతున్నాడు తప్ప వేరేదేం ప్రజల కోసం కాదండి. అహర్నిశలు కష్టపడే మన చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన బురద జల్లే మాటలు చెప్తున్నారు తప్ప వేరేదేమీ లేదు సార్. ఇప్పుడు నిన్న ఒక వైసీపీ నాయకుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే కనుక పాలు ఇచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు అయింది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలది అనే మాట అయితే వైసీపీ నాయకులు అంటున్నారు కదా, అది వాస్తవమేనా? అంటే ఇంతకుముందు చేసిందే వాళ్ళు కాబట్టి అట్లా చెప్తున్నారు సార్. అంటే వాళ్ళు చేశారు కదా, పాలిచ్చే గదిని వదిలిపెట్టుకుని దున్నపోతుని తెచ్చుకున్నారని. అంటే ఆ సామెత వాళ్ళ మీదే ఇది సార్. అది ఈ చంద్రబాబు ప్రభుత్వం మీద కాదు సార్, టీడీపీ ప్రభుత్వం మీద కాదు. జరిగేది వాళ్ళ మీద. అసలు పాలిచ్చే గేదెను వదిలిపెట్టుకొని దున్నపోతుని తెచ్చుకున్నారన్నట్టు వాళ్ళ మీద జరిగింది తప్ప వేరేదేం లేదు సార్. ఇది కేవలం బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వేరేదేమీ లేదండి. ఇక్కడ బురద జల్లాల్సిన అవసరం మాకు లేదు. ముఖ్యంగా ప్రజల్లో అయితే కనుక పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. 2026 ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, జమిలి ఎన్నికలు. అప్పటితో భవిష్యత్తు తేలిపోయేది, కూటమి ప్రభుత్వం నిలబడేది కాదు అనేది ప్రధానంగా మరి వైసీపీ శ్రేణుల్లో ఉన్న ఆశ. మరి అది జరిగే పనేనా? అంటే గతంలో కూడా అట్టాగే చెప్పారు కదండి. గతంలో ఇంత ముందు కూడా అట్టాగే చెప్పారు పాపం. అయిపోతుంది ఇది అయిపోతుంది పడిపోతుంది ప్రభుత్వం అని. అసలు ఇంకొకసారి వాళ్ళకి రానిచ్చే ఛాన్సే లేదండి. ప్రజలు రానిరండి. 2029 తిరిగి వస్తానంటున్నాడు కదా. ఇంకేం వస్తారండి? మొన్నే చేశారు, బుద్ధి తక్కువ అయిపోయి జనాలు వేసారని చెప్పి బాధపడతా 2014-19కి వేసి ఎన్నో బాధలు పడి ఇవన్నీ చేసుకొని అందుకనే కాదండి 11 సీట్లతో ఆయనతో పాటు 11 సీట్లు కదండి వచ్చినాయి. ఎందుకు సార్ అంత బుద్ధి చెప్పింది జనాలు ఎంత ఏమండి? ఇంత ముందులాగా జనాలు అంత ఎర్రోళ్ళు కాదండి. ఇవాళ కొద్ది గొప్ప చదువుకొని నాగరికత అందరూ తెలిసి ఇచ్చేస్తున్నారు తప్ప వేరేదేమీ లేదండి. జనాలు అందరికీ తెలుసండి ఆయన ఎంత మాత్రం చేశాడో, జనాలకి ఎన్ని కూలీలు బాధపడ్డారో, ఇసుక గురించి కానీ ఏది మందు బాటిల్ పిచ్చి మందులు అమ్మి ఇసుక దోపిడీలు చేసి అన్నీ చేసి ఆయన ఎంత బాధ పెట్టారో అందరికీ తెలుసండి. చిన్న రైతులు కాడి నుంచి చిన్న స్థాయి కూలీలు కాడి నుంచి మొత్తం బాధపడిన వాళ్ళేనండి. ఎవరండి? అందుకనే కదా అంత ఇదిగా బుద్ధి చెప్పింది. అయినా వీళ్ళకి బుద్ధి వచ్చిందంటారా? బుద్ధి రాకపోతే అందుకనే సార్, ఇప్పుడు అందుకని రాకుండా ఉండడానికి బుద్ధి లేదు కాబట్టి మళ్ళీ ఇలాంటివన్నీ ఇచ్చేస్తున్నారనమాట. ఈ లడ్డు గురించి మాట్లాడటం అంటే లడ్డు గురించి ఇప్పుడు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి చెప్తున్నారు తప్ప వేరేదేం లేదు. చేసిన తప్పు కప్పిపుచ్చుకుంటున్నారు అనమాట.